ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వారు బయటకు చెప్పుకోలేని బాధ ఏంటి, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం। అలాగే 2025వ సంవత్సరం జూలై 4వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు। ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్నైతే కలిగి ఉంటారు। జీవితాన్ని పోటీగా తీసుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది। అయితే వీరి యొక్క జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు। తమ ఆలోచనలను బయటకు చెప్పరు, అలాగే ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు। ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు। మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు। అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు। ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది। ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు। ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు। స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు। అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో మార్పు చేసి అభివృద్ధి చేస్తారు। అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు అలంకార ప్రియులనే చెప్పుకోవాలి। ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు। కళారంగం, సాహిత్యం, రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తారు। యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది। జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు। తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు। కానీ బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి। వీరు ఈ కారణంగా మనసులో బయటకు చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ ఉంటారు। అంటే వారితో కలవాలని ఉంటుంది కానీ వారితో ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నం చేసినా కానీ వారితో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి। కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులు కూడా వీరిని అపార్థం చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి। కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు మానసికంగా నలిగిపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం ఉంటాయి। ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు। వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు। కానీ ఒక స్థాయిలోకి వచ్చినా కానీ పాత పద్ధతులను, అలవాట్లను మర్చిపోలేకపోతారు। సొంత వ్యక్తులతో, ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా వీరి యొక్క జాతకంలో ఖచ్చితంగా ఉంటుంది। గతం మరిచిపోయారు అన్న విమర్శను కూడా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది। అలాగే విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది। సాంకేతిక విద్యలో రాణిస్తారు। మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు। శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది। ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది। జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి। వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు। వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు। సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు। ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుక్కోవటంలో విఫలమవుతారు। ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి యొక్క జీవితంలో అన్యాయపు తీర్పులు కూడా అమలవుతాయి। ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది। న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి। సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి। ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు కూడా వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి। విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు। పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభదాయకంగా ఉంటాయి। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 4వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది।
మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ యొక్క సహాయాన్ని అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి వారు మిమ్మల్ని దూరం పెట్టారని ఎంతో నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే తులారాశివారు ఎవరైనా సరే వ్యాపారాన్ని నూతనంగా ప్రారంభించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన స్థలం దొరకటం లేదని ఇబ్బంది పడుతున్నారా? డబ్బు సమకూరటం లేదని ఇబ్బంది పడుతున్నారా? భాగస్వాములు దొరకటం లేదని, కుటుంబ సభ్యుల మద్దతు దొరకటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య పెట్టుబడులు చేసుకునే సందర్భంలో అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడటానికి భగవంతుడు మీకొక చక్కటి అవకాశాన్నైతే కల్పించబోతున్నాడు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వసూలు కాని డబ్బులను వసూలు చేసుకోగలుగుతారు. ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వటం విషయంలో మిమ్మల్ని చాలా విసుగేస్తున్నారు. అటువంటి డబ్బులు వస్తాయో రావో అని మీరు డైలమాలో ఉన్నారు. అటువంటి డబ్బులు వసూలయ్యే అవకాశాలు ఈ యొక్క తులారాశివారికి ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. ఈ రోజు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకుంటారు. మరికొంతమంది బంధువుల ఇళ్లలో కావచ్చు లేదా స్నేహితుల ఇళ్లలో కావచ్చు శుభకార్యానికి వెళ్లటం కానీ లేదా శుభకార్యానికి ఆహ్వానించబడటం కానీ జరుగుతుంది. ఈరోజు తన ఫలాల ప్రకారం తులారాశికి చెందిన వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం అయితే మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. అది కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక నిర్ణయం తీసుకోవటంలో మీరు ఆలస్యం చేస్తున్నారు. అటువంటి నిర్ణయం తీసుకోవటంలో మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వ్యక్తులకి మీరు ఆ నిర్ణయం తీసుకోవటంలో ఖచ్చితంగా మీకు కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది. తులారాశికి చెందిన వారు కార్యాలయంలో చక్కటి గుర్తింపును పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఈరోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం మీకు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసేటటువంటి అంశం. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో తులారాశికి చెందిన గృహిణులకి చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు కనిపిస్తున్నాయి. వారి కారణంగా లేనిపోని ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించండి. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. బయట ప్రయాణాలు చేసేవారు నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజు తన ఫలాలనేవి కనిపిస్తున్నాయి. శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఆర్థిక పురోగతి లభిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.